హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అను తీరు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది 1 kg చికెన్. ఇది మనం ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్ మనం నీట్గా వాష్ చేసుకుందాం. సో ఇలా 2 to 3 times వాష్ చేసుకుంటే చికెన్ అనేది ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. సో ఇట్లా ఫ్రెష్ వాటర్తో కూడా మనం ఒకసారి వాష్ చేసుకున్నాం. ఇలా మొత్తం వాష్ చేసిన తర్వాత మనం జల్లి బుట్టలోకి వేసుకుందాం. వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇట్లా జల్లీలో వేసుకోవాలి. జల్లీలో వేసుకొని ఒక 5 to 10 minutes అలా వదిలేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఈలోపు మనం ఆనియన్స్ 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ ఎలా చేయాలో మనం చూసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 cup ఆనియన్స్, 3 to 4 పచ్చిమిర్చి, ఒక 1/2 cup పెరుగు, ఒక తగినంత ఉప్పు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కారం, కొంచెం జీలకర్ర, కొంచెం వాము. ఇవి మనం డైజెషన్ కోసం యూజ్ అవుతాయి. ఇది కొంచెం కరివేపాకు, చిటికెడంత పసుపు. ఇందాక మనం సాల్ట్ అండ్ పసుపు వేసి వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. ఇది 1 kg చికెన్. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికి మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం ఫ్రెష్గా కడిగిన చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం కొంచెం పెరిగేసుకుందాం. అండ్ 2 spoons కారం, కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి. అప్పుడే నూరిన అల్లం పేస్ట్ ఒక 1/2 spoon. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కారం తక్కువైంది అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 15 minutes పెట్టుకోవాలి. సో దీని మీద మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 30 minutes. తర్వాత చికెన్ మనం బయటికి తీయాలి. సో 30 minutes తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ ఎలా వండుకోవాలో చూసుకుందాం. ఫస్ట్గా ఇలా గిన్నె పెట్టాక దీంట్లో ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు
కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత కొంచెం వాము, ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర వాము వల్ల మనకి ఈజీ డైజెషన్ అవుతుంది. సో మనం ఏ కూరలైనా వేసుకోవచ్చు జీలకర్ర వాము. ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. 1 కేజీ చికెన్కి 1 కప్ ఆనియన్స్, అంటే ఒక 3 మీడియం సైజెస్లో ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయిస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే దాంట్లో మనం ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది ఒక చిన్న చిట్కా. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని మొత్తం కలుపుకోండి. సో ఆనియన్స్ ఇలా అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇందాక మిక్చర్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాం, కాకపోతే దాంట్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇంకా ఒక 1/2 స్పూన్ దీంట్లో వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. బాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం చిటికెడంత పసుపు వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ చికెన్ అనేది మనం ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదంతా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అంతా మిక్చర్ పెట్టి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. సో ఇలా వాటర్ వస్తుంది. ఇంకొక 5 to 10 మినిట్స్ ఇలాగనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల అన్ని ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి. లేదు అంటే పైనవి కుక్ అవ్వవు, కింద ఉన్నవి కుక్ అయిపోతూ ఉంటాయి. ఇలా 5 to 10 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కుక్ అయితే ఇలా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి గ్రేవీ అవసరం లేదు అని అంటే ఈ వాటర్ మనకి సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటున్నాను. సో ఇందాక నేను చికెన్ కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, సో ఇందులో నేను వాటర్ యాడ్ చేసి ఇదే వాటర్ నేను మళ్ళీ చికెన్లో వేస్తాను.
సో ఇందులో మనం ఇందాక చికెన్ కడిగి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, దీంట్లో కొన్ని వాటర్ పోస్తున్నాను. సో వాటర్ పోసి ఇదంతా నేను చికెన్లో పోసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటి అంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది, వాటరీ కాకుండా. సో ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 minutes తర్వాత కలుపుతాం. చూసుకుందాం చికెన్ ఎంతవరకు కుక్ అయిందో. సో ఇది బాగా కుక్ అయింది చూడండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. అండ్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడి చికెన్ రెడీ అవుతుంది. కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. చికెన్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చాలా బాగుంది చికెన్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అను తెలుగు వ్లాగ్స్.